ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శనివారం మంచిర్యాల, నస్పూర్లో ఏర్పాటు చేసిన సభలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కోరారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రేమ్సాగర్ రావు మాట్లాడారు. మంచిర్యాలలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో ప్రజా ఆశీర్వాద సభ, నస్పూర్ పరిధిలో కార్మిక గర్జన సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సభలకు హాజరవుతున్నారని, కాబట్టి జిల్లాలోని పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా విపక్ష పార్టీలు తప్పుడు సమాచారం ఇస్తూ తనపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. తాను ఎన్నికల నియమావళిని ఎప్పుడూ ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు. ఓ ఆలయంకు విరాళం ఇవ్వడాన్ని వివాదాస్పదం చేయడం తగదని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. తనపై కేసులు కొత్తేమీ కాదని, విద్యార్థి దశ నుంచి నేటి వరకు ప్రజాక్షేత్ర పోరాటంలో కేసులు నమోదు అయ్యాయని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చానని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ లేకపోతే పనులు ప్రారంభమయ్యేవని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రేమ్సాగర్ రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరారు. రేపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ విష్ణునాథ్ గారు ఏఐసి సెక్రటరీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస్ గారు, వారితో పాటు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఇండస్ట్రీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు, వీరితో పాటు ఇంకా చాలామంది ఈ పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ రేపు వస్తారు. ఇప్పటివరకు ఏ మీటింగ్ తీసుకున్నా ఫెయిల్ కాలేదు. దాదాపు 20 నుంచి 25 వెళ్ళిపోయిన నస్పూర్లో, ఇక్కడ కూడా అదే సంఖ్యలో వచ్చి మొదటిసారి ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత జిల్లాకు వస్తుంది. జిల్లాకు కానీ పార్లమెంట్కి కానీ తప్పకుండా ఈ 2 మీటింగులు విజయవంతం చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. ప్రత్యేకంగా ఇప్పటి వరకు మంచిర్యాల కానీ నస్పూర్ ఈ పట్టణం నుంచి గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్కడికి సంబంధించిన నస్పూర్ కానీ మంచిర్యాల కానీ ప్రత్యేకంగా అక్కల చెల్లెలు, అన్నలు, తమ్ములు, వీళ్ళను వాళ్ళందరూ ఉత్సాహంతో ప్రతి మీటింగ్ను అంటే అనూహ్యంగా కూడా అంటే అందరు రాష్ట్రం అబ్బరపడే విధంగా మీటింగ్లు సక్సెస్ చేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా మంచిర్యాల నియోజకవర్గం ఒక స్థానం కల్పించింది. ఈ మీటింగ్ కూడా దీపాదాస్ మున్సి గారు చూసి షాక్ అయ్యే విధంగా చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి మామూలు కార్యకర్తలు సైనికులు కానీ ఎక్కువ, సో అది సైనికులు తుపాకులు ఉంటే మా వాళ్ళ తుపాకులు ఉండే వాళ్ళకన్నా ఎక్కడ గట్టిగా పనిచేస్తుంది. ఖచ్చితంగా రేపటి మీటింగ్ కూడా నాకు తెలిసి ప్రజలు తప్పకుండా సహకరిస్తారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికన్నా మొట్టమొదటి జీతాలు ఇచ్చింది పోలీసు వాళ్ళు, ఇచ్చారు డేట్ల వయసు. పోలీసు వాళ్ళకి 18 తారీఖు ఇచ్చిన జీతాలు, ఇక మిగతా వాళ్ళ మీద లాస్ట్ 30 దాకా వచ్చింది. మేము వచ్చినాక ఒక నెల లోపల ఫస్ట్ నెల 4వ తారీఖు ఇచ్చినాం, నెక్స్ట్ నెల ఫస్ట్ నుంచి ఇచ్చిన జీతాలు, 1st నాడు జీతాలు 4వ తారీఖు పెంచాను. ఆ తర్వాత వాళ్ళు చేసిన అప్పులు 27,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టిన వేయాలి. అలాగే 15,000 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్లు, 12,000 కోట్ల అప్పు కట్టినాం. ప్లస్ మిగతా వ్యవస్థ నడుతూనే ఉన్నాయి. కొన్ని కార్యక్రమం ఆర్టీసీ దివాళా తీసిన కంపెనీకి మళ్ళీ పట్టాలు ఎక్కించాం. ఇట్లా మేము పాజిటివ్ చేసుకోకపోతాను. ఇవన్నీ చేసేటప్పుడు ప్రతిదానికి కొంచెం సమయం పడుతుంది. నువ్వు 10 ఏళ్ళు తీసుకుని ఏం చేయబోతుంది, మాకు 10 నెలలు కూడా ఇవ్వవు. మాకు 10 నెలలు ఇస్తే మేము చూపించేది. ఈ కాలేజీల గురించి మనది ఏం కాదు, పిల్లలు కూలిపోతాయి. అక్కడ పిల్లలు మొత్తం కూలిపోయింది, ఎటువంటి వేయిందంటే మన ఏం కానప్పుడు నీళ్ళు ఎందుకు ఇచ్చి పెట్టింది మీరు?
ఏం కాదా నీకు తెలిసినప్పుడు నీళ్ళు ఇచ్చి పెడిపోతే అయిపోయింది కదా. 23 టీఎంసీఆర్ ఉండే కదా, ఆ నీళ్ళు ఇచ్చి పెడిపోతే మొత్తం ప్రాజెక్ట్ కాలిపోతాం కూలిపోతాయి భయపడి ఇచ్చిపెట్టి ఏముంది కుంగిపోతాయట వంగిపోతాయట, అదేముంది ఇట్లా చేస్తే పోతాట, అవన్నీ నువ్వు చేస్తే అయిపోయాయి అప్పుడు. సో అవన్నీ ఎన్నికల స్టాంప్ మళ్ళీ మొదలుపెట్టింది. ఎన్నికల స్టాంప్ వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. ఇవాళ నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది, చాలా సంవత్సరాలు మాట్లాడింది. ఇవాళ చెప్తాను, కాంగ్రెస్ పార్టీ పునాదులు 130 సంవత్సరాల కింద పడ్డాయి, అవి పోవు. ఇవాళ 10 ఏళ్ళు మేము అధికారం లేకున్నా కూడా 2018 ఎన్నికలు కానివ్వండి, 2023 ఎన్నికలు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మాకు ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క సీట్కి ముగ్గురు పోటీ పడ్డారు. ఇవాళ వాళ్ళు సీట్లు ఇస్తే అంటే తీసుకునే పరిస్థితి లేదు. బీఫామ్లు ఇచ్చినప్పుడు వాపస్ ఇచ్చిపోతారు. అంటే మీ పార్టీ గొప్పదా మా పార్టీ గొప్పది ఒకటి చెప్పబడండి. మీరు చెప్పినట్టు మీ పార్టీ గొప్పది కదా, మా పార్టీకి పూర్తి పునాదులు చూస్తా ఉన్నాం. మీ పార్టీకి సంబంధించిన మటుకు ఇవాళ పేక మేడలు అంటారు, పిట్టగుళ్ళు అంటారు. ఒక 3 నెలలు అధికారం లేకపోతే కూలిపోతాను ఎక్కడెక్కడ. ఇక మీరు అతుకుపెట్టే పరిస్థితి లేకుండా, జమ చేసే పరిస్థితి లేకుండా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కనబడితే మీకు ఇవాళ వాళ్ళు చాలా మాట్లాడుతాను కదా, చెప్పని ఈ 17 సీట్లలో వాళ్ళు నిర్ణయిస్తాయి. నిజంగా ఒక్కటి కాదా తెరిస్తే చాలా గొప్పగా ఆ పరిస్థితి ఉంది రాష్ట్రం. ప్రత్యేకంగా మంచిర్యాల యువకులకు చెప్తాను, స్వచ్ఛంగా చెప్తాను, మీకు పిల్లలు మీరు ఒక్కసారి వినండి. మీరు వాళ్ళ చెక్కల పడకండి. వాళ్ళ చెక్కల పడితే మీ జీవితాలు నాశనం అయితే మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం నాశనం అయిపోతుంది. మీకు అన్ని రకాల సాయం చేసి సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం తరఫున ఏది అవసరమో పట్టుకొస్తా నేను. మన మంచిర్యాలను మనం నిర్మించుకుందాం. మన మంచిర్యాల నుంచి ఒకటే నా కోరిక నెరవేరుద్దని అనుకుంటాను. ఒక 5 సంవత్సరాల లోపల మంచిర్యాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవచ్చు. అది హాస్పిటల్కే కానీ, విద్యకే కానీ, సామాన్కే కానీ ఇక్కడ పైసలు ఇక్కడ ఉండాలి. ఈ పక్కల పైసలు ఇక్కడ కావాలి తప్పితే అటు పోకుండా చేయాలని ఒకటే కోరిక. ఉద్యోగాల గురించి మీరు టెన్షన్ పడకండి. కొందరికి ఉద్యోగాలు వస్తాయి, కొందరికి ఇంకా కుటీర పరిశ్రమలు, ఈ రకం చాలా ఉన్నాయి. మీరు చేసి ఓపిక మీకుంటే తప్పకుండా నేను సిద్ధంగా ఉన్నా. ఆ విధంగా చేసుకుందాం. మంచిర్యాలను ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా రాష్ట్రానికి పరిచయం చేద్దాం. 5 సంవత్సరాల లోపల మంచిర్యాల నియోజకవర్గం ఫార్మర్ రాష్ట్రం అంతా చేస్తే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అన్ని జరుగుతాయి. ఒక విధంగా చేసుకుంటాం. కార్యక్రమాలు అన్నీ నడుస్తాయి. ఎన్నికల కోడ్తో దాంతో కొంచెం వెనుక ముందు ఒకటి అటున్నదానికి అడిట్ అయినాయి. కానీ ఏదైతే ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చెప్పినామో 2018 ఎన్నికల సందర్భంగా చెప్పినా 10 సంవత్సరాలు వస్తాయని చెప్పి ప్రతి కార్యక్రమం 10 సంవత్సరాలు వస్తాయి. 5 సంవత్సరాలు ఇచ్చినాం. ఈ 6వ సంవత్సరం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత దసరాకు చీరలు వస్తాయి. చీరలు ఆగా ఇంకా 5 సంవత్సరాలు ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం. బట్ నాకున్న బట్టి చెప్పినాం. అదేవిధంగా ట్యాంకర్లు ఎన్నికల కన్నా ముందు చెప్పినాం. నన్ను గెలిపించే అవకాశం అయితే ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ట్యాంకర్లు అవసరం లేకుండా నీళ్ళు ఇస్తాను చెప్పి నేను అలాగే జరుగుతుంది. నీళ్ళు ఇస్తున్నాయి. మంచినీళ్ళు 2 పట్టణాలకు ఇస్తున్నాం. 2 పట్టణాలకు తాగేసి డైరెక్ట్ నల్ల కింద చేయబడి తాగే విధంగా ఇస్తున్నాం. కాబట్టి ట్యాంకర్లు అవసరం లేదు. ట్యాంకర్లు తప్ప మిగతా ఏ కార్యక్రమం, మంచినీళ్ళ కార్యక్రమం కానీ, అంబలి కార్యక్రమం అన్నీ నడిస్తే ఏది ఆగదు. కొంచెం వెనక ముందు అన్ని ఏది కూడా ప్రేమ్ సార్ అంటాడు మీకు మాట ఇచ్చిన తర్వాత మాట యొక్క ప్రసక్తి లేదు. ఆ మాట లేదు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ విజయం కోసం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అంకిత భావంతో పనిచేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తీసుకురావాలని ప్రేమ్సాగర్ రావు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా శనివారం మంచిర్యాల నస్పూర్లో 2 సభలు ఏర్పాటు చేశారు. మంచిర్యాలలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో ఆశీర్వాద సభ, నస్పూర్లో కార్మిక సభ ఏర్పాటు చేశారు. 2 సభలు విజయవంతం చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ మున్సీదాస్, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, యువజన కాంగ్రెస్ నేతలు సభకు హాజరవుతున్నారు. సభల ఏర్పాట్లను శుక్రవారం నాడు ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు. సభలకు వచ్చే వారికి కుర్చీలు, తాగునీరు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సభలకు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయడంలో ఆయన నిమగ్నమయ్యారు. క్యాతన్పల్లి పురపాలక సంఘం పరిధిలోని గద్దెరాగడిలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయంకు అంకురార్పణ జరిగింది.
శుక్రవారం వేద పండితుల వేద మంత్రాల మధ్య ఆలయ ప్రారంభ పూజలు జరిగాయి. పెద్దమ్మ తల్లి భూమి పూజ స్థల దాతలు గుర్రం సుగుణ ఓదేలు, గుర్రం మాధవి భీమలింగు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో అనిల్ కుమార్, లక్ష్మణ్, శ్రీనివాస్, రాజ్ కుమార్, రమేష్, గుర్రం మధుతో పాటు కౌన్సిలర్ అలుగుల శ్రీలత సత్తయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకుడు గడియారం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గురువయ్య మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణంకు ముందడుగు పడిందన్నారు. కుంకుమా విలీపనం సుగంధ పరిమద్రవ్యాని ముత్ర పుష్పై పూజయామి. అయనేతే ప్రమిధాయో వస్త్రేంద్రవృద్ధస్య వస్త్రపురుష విశ్వవేదాసురస్థారుషారిష్టానిమి. ఓం స్వస్తినో బృహస్పతిర్దధాతు. బాగా ఎగేచ్చు పైకి నాకొక కొంచెం ఒక 5 కొన్ని పట్టుకరా. అనిల్ వెంకటేష్ కొట్టి హరి ఓం భద్రం కర్ణేవ శృణుయామ దేవాః భద్రం కృణంతం హృదయారవిందే భవం భవాభిసన్నమందాలమాలాం కులుకాల కాళకపాలమానం సృష్టికరాయ నిబంధరాదిగమఫలి నిజపలా ప్రియపిండి నారీకలశర్ధనో అనే బట్టి దుర్దిగా అట్లే బట్టి ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రష్టా జ్యేష్ఠా రాష్ట్రం భారతాం ధ్రువం ముహూర్తకాలే సూర్యాదినామృమాణం గ్రహాణం గ్రహనక్షత్రాణం అత్యంతానుకూల ధ్రువం చంద్ర తూర్పులు అటంపు దేశ అటంపుకోవే ధ్రువం ధ్రువం చంద్రష్ట 5 సార్లు 9 సార్లు 11 సార్లు దగ్గర 2 గాల మొదలు పెట్టుకో దట్ట 2 గాల మొదలు పెట్టుకో 5 సార్లు ఎత్తు ముహూర్త పెళ్లి కింద పెట్టి అన్ని కింద చుట్టుపడి చేసుకో ముహూర్త ఆదిహోపాధ్యం అష్టోహర్ఘముఖాజమానం స్థానం పిహామి అనానంతోద్ధాజమానం పిహామి. ఈ యొక్క పంచాయతీకి జై బోలో జగదంబ మాతా కీ జై. జై బోలో పెద్దమ్మ తల్లికి జై. గద్దరాగడి గ్రామంలో మా యొక్క గద్దరాడి గ్రామ ఉన్నటువంటి ఒక ముదిరాజ్ అందరు భక్తులందరూ కూడా కలిసి సమిష్టిగా మా గద్దరాడి గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మించాలని ఒక కమిటీకి ఏర్పాటు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ రోజున పెద్దమ్మ తల్లి దేవాలయం యొక్క భూమి పూజ కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగా ఇక్కడికి ఈ ఊరు ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజ కార్యక్రమం అయిపోయింది. వారందరికీ కూడా ఈ యొక్క పెద్దమ్మ తల్లి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. జై బోలో జగదంబ మాతాకి జై. ఈరోజు గద్దరాడి గ్రామస్తులందరికీ కూడా శుభదినము. అలాగే ముదిరాజులందరికీ కూడా పేరు పేరున మహిళలకు, పెద్దలకు, యువకులకు, ముదిరాజ్ సంఘానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఎన్నో ఏళ్ల నుండి మన గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి లేకుండే ఈరోజు ఈ యొక్క గుడి నిర్మాణానికి ముదిరాజు సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత ఈరోజు అందరూ మహిళలందరూ వచ్చి ఇక్కడ గుమిగుడి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మిస్తున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. పెద్దమ్మ తల్లి అంటేనే దాదాపుగా అన్ని తల్లుల కంటే పెద్దమ్మ తల్లి చాలా గొప్పది కాబట్టి ఈ యొక్క పెద్దమ్మ తల్లిని పూజించిన వారందరూ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ముదిరాజులందరూ కూడా తొందరగా ఈ యొక్క గుడి నిర్మాణానికి అందరూ ఐక్యతగా ఉండి తొందరగా గుడి అయ్యే విధంగా నిర్మించితే ఈ యొక్క భక్తులు కూడా సంతోషిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఐక్యతతో ఈ యొక్క గుడి నిర్మాణాన్ని చేపట్టాలని కోరుచున్నాను. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మెడికల్ ఆఫీసర్ సుబ్బారాయుడు రాజీవ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు మాట్లాడుతూ ఎండ తీవ్రత వలన కలిగే వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని, అంతేకాకుండా ఓఆర్ఎస్ స్టాక్ను అందుబాటులో ఉంచుకోవాలని వెల్లడించారు. డెలివరీ నమోదు 100% టీకాలు వేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు, సిబ్బందికి వివరించారు.
నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.